అందరూ హోంశాఖ నిఘాలో ఉన్నారు. తమల వాళ్ళ ప్లానే కదా ఇది. వాళ్ళ నాన్న చచ్చిపోండ్రు. వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు వచ్చినాడా చూసినాడా? దండకారణ్యంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు ఆగడం లేదు. ఇటీవలే జరిగిన ఎదురు కాల్పుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యారు. దేశంలో ఏ మూల మావోయిస్టుల మృతి జరిగినా వినిపించే మొదటి పేరు నంబాల కేశవరావు. 2018లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామాతో మావోయిస్ట్ పార్టీ సుప్రీం కమాండర్గా ఎన్నికైన నంబాల కేశవరావు అప్పటి నుంచి మావోయిస్ట్ పార్టీ ఆపరేషన్స్ను, ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఇంతకీ ఎవరి నంబాల కేశవరావు? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు? కేశవరావు చుట్టూ వచ్చే వార్తలపై వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీలో చూడండి. ఉద్యమాలకెల్లా సిక్కోల జిల్లా ఈ పేరే ఇక్కడ నుంచే పుట్టింది. అయితే ఉద్యమం పుట్టింది కూడా ఇదే ప్రాంతం నుంచి కూడా అని మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఎక్కడ తోట మావోయిస్టులకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ తోట పేలినా సరే ప్రధానంగా వినిపిస్తున్న పేరు నంబాల కేశవరావు. ఇప్పటికే ఆయన మీద చాలా వరకు రివార్డు కూడా ఉంది. ఆయన ఇంజనీరింగ్ చదువుతూ అసలు ఆ ఉద్యమానికి అలా వెళ్ళడానికి కారణాలు ఏంటి? ప్రస్తుతానికి నంబాల కేశవరావు కేంద్ర సభ్యుడిగా కూడా, ప్రస్తుతానికి కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నాడు. ప్రధాన కార్యదర్శి కూడా. ప్రస్తుతానికి నంబాల కేశవరావుగా ఉన్న విలేజ్లో ఉన్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు నంబాల కేశవరావు ఈ ఉద్యమంలోకి ఎలా వెళ్ళాడు ఏంటో అడిగి తెలుసుకున్న ప్రయత్నం ఈరోజు ఏపీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. కనిపిస్తున్న ఈ పల్లె సిపిఐ మావోయిస్ట్ చీఫ్, దేశంలోనే పోలీసులు వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నంబాల కేశవరావు ఊరు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జిఎన్పురం అనే గ్రామం ఇది. ఇక్కడే నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గగన్నకు కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నారు. ఆయన పుట్టి పెరిగిన ఊరు ఇదే. వరంగల్ నిట్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన నంబాల కేశవరావు కబడ్డీ ప్లేయర్ కూడా. ఆయన తండ్రి స్కూల్ టీచర్గా ఇదే గ్రామంలో పనిచేసేవారు. కనిపించే ఈ పెద్దావిడ పేరు భారతి. ఈవిడ వరుసకు నంబాల కేశవరావుకు పిన్ని. అయినా ఈవిడే తల్లిగా మారి నంబాల కేశవరావును పెంచి పెద్ద చేశారు. ఈయన నంబాల కేశవరావు సోదరుడు సూర్యనారాయణ. సొంత అన్న కాకపోయినా ఇద్దరూ చిన్నతనంలో కలిసే పెరిగారు. చిన్నతనం అంతా చదువు మీద చాలా శ్రద్ధ చూపించేవాడని, బాగా చదువుకునేవాడని, ఆ రోజుల్లోనే ఎంటెక్ పూర్తి చేశాడని నంబాల కేశవరావు గురించి ఆయన గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి నంబాల కేశవరావుకి సంబంధించిన వాళ్ళ బ్రదర్, వాళ్ళ అన్నయ్య ఇక్కడే ఉన్నారు. అసలు ఈ ఉద్యమానికి వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఏంటో వాళ్ళ బ్రదర్ సూర్యనారాయణ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఆయన తెలుసుకుందాం. సార్, మీ బ్రదర్ ఉద్యమంలోకి అసలు ఎందుకు వెళ్ళారు? ఇంజనీరింగ్ కూడా చదువుకున్నారు ఆ రోజుల్లో. అసలు ఉద్యమాలకు ఎందుకు వెళ్ళారు? అసలు కారణం మీకు ఏం చెప్పారు ఎప్పుడైనా? అంటే మా బ్రదర్ అంటే సొంత బ్రదర్ కాదు, మా చిన్నాన్నగారు అబ్బాయి. నేను పెద్ద, మా నాన్న పెద్ద, వాళ్ళ నాన్న చిన్న. వాళ్ళ నాన్న టీచరే, మా నాన్న ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో టీచర్స్గా ఉండేవాడు. వాడు అలా వెళ్ళిపోతాడని ఎవరము అనుకోలేదు. 5 వరకు ఇక్కడే చదివారు ఎలిమెంటరీ స్కూల్లో. 6 నుండి 10వ తరగతి వరకు తలగాం ఎట్ నౌపడ ఆర్ఎస్ అని టెక్కల్ మండలం. తలగాం అని మా మేనత్ గారి ఇంటికి అక్కడ ఉండి అక్కడే చదువుకున్నాడు. చదువుకొని ఇంటర్మీడియట్ టెక్కల్లో చేశారు. టెక్కల్లో చేసిన తర్వాత మా ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాడు. ఫస్ట్ ఇయర్ అంటే బిఏ జాయిన్ అయ్యాడు. బిఏ డిగ్రీ జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ ఇయర్ చదువుతుండే ఇంజనీరింగ్ అప్లై చేశారు. రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్. అది సీట్ వచ్చింది. సీట్ వస్తే అందులో జాయిన్ అయిపోయాడు. కాకపోతే ఆయన ఏంటంటే వాడు చిన్నప్పుడు నుండి వ్యక్తిగతంగా చాలా మంచోడు, నిజాయితీపరుడు. అంటే ఊళ్ళో యూత్ అందరిలో కంటే మా ఎక్కువ అందరికంటే మంచివాడు. మంచి స్పోర్ట్స్ మ్యాన్, కబడ్డీ ప్లేయర్ ఆడాడు. చదువు, వ్యవసాయం గొప్ప ఇంట్రెస్ట్. మాకు పొలం పనులు అన్ని పనులు చేసేవాడు. అయితే వాడు ఇక్కడ ఇంజనీరింగ్కి వరంగల్ వెళ్ళిన తర్వాత అక్కడి నుండి అక్కడ జనరల్గా ఏంటంటారు, అక్కడ రాడికల్ స్టూడెంట్ ఇక్కడ ఆ కాలేజీలో అందరూ అందులో ఉంటారు, ఆయనకి ఆకర్షణ అవుతారు. అది మనకు తెలియదు. ఇది వాడు చదువుతున్నాడు,
4 ఏళ్ళు అయిపోయాక చదువు అయిపోయింది అంటే చదువుకునేటప్పుడు కూడా సెలవులకి ఇక్కడికి వచ్చేటప్పుడు ఖాళీగా ఉండేడు కదా, వ్యవసాయమే పొలం అంటే మా ఫ్యామిలీలో ఏంటంటే ఎంత చదువుకున్నా వ్యవసాయం ఇంపార్టెంట్ ఇస్తారు. వ్యవసాయం చేసి ఆ టైం మీద స్కూల్కి వెళ్ళేవాళ్ళు. అది మా తండ్రులు తాలూకా ఇదనమాట. అయితే అలాగుండేది. వాడు బీటెక్ అయిపోయిన తర్వాత అదే టెక్స్టైల్స్లో అప్పుడు ఉద్యోగం కూడా వచ్చినట్టుంది. అది అప్లై చేశాడు. ఎంటెక్ సీట్ ఒకటి అప్లై చేస్తే 2 వచ్చాయి. 2 వస్తే ఆలోచన చేశారు, ఏనికి వెళ్తాం అంటే వాడి ఇష్టం. మా నాన్నగారు ఇది సలహా, నీ ఇష్టము, చదువుతావా ఉద్యోగంకి వెళ్తావా అని. నేను చదువుతాను, మళ్ళీ ఎంటెక్ జాయిన్ అయ్యాను అదే కాలేజీ. అని మరి అక్కడ ఫస్ట్ ఇయర్ చదువుతుండే. మీరు నంబాల కేశవరావుని అంత అంటే కేంద్రంలోనే అంత పేరు ప్రత్యేకతలు, మావోయిస్టు దీంట్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. మీకు ఎలా అనిపించింది అసలు? ఆ ఉద్యమంకి వెళ్ళారని మీరేం బాధపడ్డారా, లేకపోతే ఎలా అనిపించింది మీకు? అంటే ఒకటే అప్పుడు నక్సలైట్లు అనేవాళ్ళు, అప్పుడప్పుడు పీపుల్స్ వారు నక్సలైట్లు ఏదో అప్పుడు అనేవాళ్ళు. అందులోకి వెళ్ళిపోయాడు అంటే కొద్దిగా బాధగా, ఇంత చదువుకొని ఇంత ఉద్యోగము ఇంత ఇది ఇలాంటివాడు అందులోనికి ఎలాగ వెళ్ళిపోయాడు అని మాకు కొద్దిగా బాధగా అనిపించింది. కాకపోతే మరి మేము ఏడ్ చేయలేము కదా. వెళ్ళిన తర్వాత మరి ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు గ్రామం కూడా మరి బాధగా అనిపించింది. అయితే ఒకటి ప్రెస్లో పేపర్లో చూడడము, న్యూస్లో ఈ స్థాయికి అంచెలంచెలుగా చీప్గా అయ్యాక ఇలాగ చాలామంది ప్రెస్లో ఊర్లోకి వచ్చి అదంతా చేసి, అయితే ఏదైనా మరి ఇది నిషేధము కదా, అది ఆ పార్టీ నిషేధం కాబట్టి కొద్దిగా. మీరు చివరిసారిగా కేశవరావుని ఎక్కడ కలిశారు, ఎప్పుడు కలిశారు మీరు? ఎలా కలుస్తామండి వారికి అక్కడ జైల్లో, సెంట్రల్ జైల్లో ఇప్పుడు చూడడమే. తర్వాత ఎప్పుడు అది? ఎప్పుడు అంటే ఫస్ట్ ఏవో 40 సంవత్సరాలు 43 సంవత్సరాల పైన అవుద్ది అప్పుడే చూడడం. మరి తర్వాత ఇప్పుడు ఈ మధ్యన మీకేనంటే ఎప్పుడైనా ఉత్తరం రాయడం కానీ మీకైనా సమాచారం కానీ ఏం చెప్తుంటారా? ఏమి మన్నే కాకుండా అంటే వాడు ఎలాగా అందులోకి వెళ్ళిపోయాడు, పోలీసులు మాకు ఇబ్బందులు కదా. మళ్ళీ మీకేమైనా పోలీసులు వచ్చి అడుగుతుంటారా కేశవరావు ఏంటి పరిస్థితి, ఎప్పుడైనా ఫోన్ చేశారు? ఎస్పీ గారు వచ్చారు, అమిరెడ్డి గారు ఎస్పీ గారు. ఎస్పీ గారు ముందు సిఐఎస్ఐలో 2 రోజుల ముందు వచ్చి ఇలాగా ఎస్పీ గారు వస్తారు, వీళ్ళకి గ్రంథాలయం ఓపెన్ చేస్తారు అంటే ఓకే రమ్మనండి. వచ్చారు, మేము స్వాగతం పలికాము ఆయనకి. స్వాగతం పలికి వెళ్ళి కారు ఎక్కే వరకు వెనకే ఉన్నాం. ఆయన అంతా అడిగారు, వచ్చింది. ఇప్పుడు ఈ ఊర్లో వాళ్ళు ఎప్పుడైనా మీకు అడుగుతుంటారా మామూలుగా, ఈ కేశవరావు ఇలా వెళ్ళిపోయాడు, ఆ మావోయిస్టులు నక్సల్ దాంట్లో కలిసిపోయాడు, నువ్వు ఎప్పుడు చెప్పలేదా చేయలేదని ఎప్పుడైనా మీకు ఊర్లో వాళ్ళు ఎవరైనా అడిగారా? ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళకి అందరికీ తెలుసు, మాది చిన్న పల్లెటూరు అండి. ఒక 100 ఇళ్ళు ఉంటాయి, ఒక 200-250 జనాభా ఉంటారు. అందరూ ఉన్నత చదువులు చదువుకొని బయట దేశం మొత్తం మీద అవుట్ ఆఫ్ కంట్రీస్ బాగా సెటిల్ అయిపోయినారు. ఊళ్ళో జనాభా తక్కువ. అందరము ఇప్పుడు చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు, అందరం కలిసిమెలిసి ఉంటాం. అందరికీ తెలుసు. వాడు కేశవరావు వాళ్ళు చిన్నప్పుడుతో వాడితో తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ తాలూకా ఇది తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు వాడు ఎటువంటి వాడు ఏంటి. వెళ్ళిపోయినప్పుడు కొద్దిగా బాగా ఇబ్బంది పడ్డానన్నారు. ఇప్పుడు ఎక్కడ ఆ పోలీసులకి అటు నక్సల్స్ మధ్యన యుద్ధం కాల్పులు జరుగుతున్న సమయంలో కేశవరావు కోసం ఏదైనా వస్తుందని టెన్షన్ పడేవారు ఎప్పుడైనా? రీసెంట్గా కేశవరావు కోసం ఏదైనా తెలిసినా మీరు టెన్షన్ పడ్డావారా? ఈ పోలీసులకి నక్సల్కి మధ్యలో కాల్పులు జరిగేటప్పుడు పోలీసులకు మాకు ఎప్పుడు అలాగ అడగడం కానీ మేము చెప్పడం కానీ, ఎవరికైనా పోలీస్ ఎవరో ఆఫీసర్ కలిస్తే నమస్కారం చేయడం, ఆలోచించి నమస్కారం, అంతవరకే.
ఈ నక్సలైట్ల కాల్పులు జరిగాయి కదా మొన్న, జరిగినప్పుడు కేశవరావు మృతి చెందాడు అని చెప్పేసి ఈ మధ్యన ఒకటి పుకార్ బాగా వచ్చింది. అప్పుడు మీకు ఆ టైంలో ఏమనిపించింది అసలు? మృతి చెందాడు అని బాధపడ్డాను. ఎందుకంటే ఆడు వెళ్ళేటప్పుడు అందరికి వెళ్ళేటప్పుడు బాధపడ్డాం. మృతి చెందాడంటే ఇంకెక్కువ బాధపడ్డాను. అంటే మృతి చెందాడు అని వచ్చింది కదా అని క్వశ్చన్ మార్క్ వేసేవాడు ప్రతి ఛానల్ ఉన్నాం. అంటే అనుమానం పూర్తిగా. తర్వాత ఆ రోజంతా శుక్రవారం జరిగింది, శనివారం న్యూస్లో అంతా వస్తుంది. శనివారం ఏదో ఒక ఛానల్లో అక్కడ స్థానిక ఎన్కౌంటర్ జరిగే స్థానిక ఎస్పీ గారు ఆయన ఒక ఇది ఇచ్చారు, ఆ న్యూస్లో చూశాను. నంబాళ్ళ కేశవరావు తాలూకా సమాచారం మాకు రాలేదు అని. అంటే ఇది అనుమానమేని. ఇంకా ఇప్పుడు జనరల్గా ఏమిటంటే బాబు, మాకు తెలిసినట్టు మీ అంత ఇది లేదు, నేను ఎక్కువ చదువుకోలేదు, నాకైతే పెద్ద మీ ఒత్తిడి చేస్తుంటే మీ ప్రెస్లో ఏవో మాట్లాడతాను ఇది ఉన్నట్టు. అయితే ఒక పోలీసు ఉన్నతాధికారి పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు అనౌన్స్ చేసినా నమ్మొచ్చు, లేకపోతే వాళ్ళ అధికార ప్రతినిధి ఉంటారు కదా మా విషయం, అలాంటి వాళ్ళు ఏమైనా చేసినా మాకు పూర్తి నమ్మకం ఉంది. అదే అనుమానంగా మేము ఇప్పటి వరకు కూడా మీరు విశాఖ సెంట్రల్ జైల్లో కేశవరావుని కలిశారన్నారు కదా, అప్పుడు ఏం మాట్లాడారు? అంటే ఎందుకు వెళ్ళే ఉద్యమంలోకి అడిగారా మీరు అప్పుడు? అవి ఏవేటంబడి అప్పుడు ఏంటంటే నక్సలిజం అంటే మాకు కూడా పూర్తిగా అవగాహన లేదు. వాళ్ళు అవే చెప్పలే, బాగున్నాడా, వాడు బాగున్నాడా, వీడు బాగున్నా, మీ తమ్ముడే బాగున్నాడా, అలా పేర్లు పెట్టి అడిగి అలా వ్యవసాయము అలా గడ్డమడి ఎలాగొందరా, ఇల్లి కమ్మగుడ్డ ఎలాగొందరు అంటే పొలాల గురించి ఇలాగా వాడు వ్యవసాయం ఇలా పొలాల గురించి మాట్లాడి వ్యవసాయం గురించి మాట్లాడి అలాగే ఇదే తెత్త మాకు మరి టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడేవాడు. మరి అంటే నాకు పెద్ద లేదు, అక్కడ యూనివర్సిటీలో పీజీ చదువుతుండే మా కజిన్ బ్రదర్ చిన్ని కృష్ణ అని, వాడిని తీసుకొని వెళ్ళాను. నాకు పెద్దగా చదువు లేదు కదా, వాడిని తీసుకొని చూద్దామంటే. అయితే మరి వాడుతుంటే మరి వాళ్ళు మాకు డైవర్ట్ చేసేవాడు. తేజేశ్వరరావు కూడా వాడు నవ్వుకోని చెప్పేస్తుండడు మాకు మరి అలా సరదాగా అయిపోయింది. ఏదో అయిపోయింది వచ్చిరా ఊరు వ్యవసాయం చేసుకుందామా, ఉద్యోగం చేసుకుంది కానీ వ్యవసాయం చేసుకుని వచ్చిరా ఆయన మామూలుగా అంటే మరి నవ్వుకొని మరి సమాధానం. మరి ఆ తర్వాత నుంచి మళ్ళీ మీకు ఎప్పుడు కాలేదు. అక్కడ అయిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత పార్టీ తాలూకా వాళ్ళు బెయిల్ పెట్టుకొని పట్టుకెళ్ళిపోయినట్టు తర్వాత మాకు సమాచారం అండి. ఆ బెయిల్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు అక్కడ నుండి. ఆ తర్వాత నుంచి మనకి ఎప్పుడు ఇది కూడా లేదు. అంటే వాడు కలడానికి కూడాను మాకు అయ్యి లేదు, వాడికి ఎందుకంటే కలిస్తే మళ్ళీ మేము ఇబ్బంది పడతామేటో పోలీసులు. తర్వాత నిషేధం ఒకటి ప్రకటించారు కదా. మీకు ఎప్పుడైనా గుర్తొస్తుంటాడా? గుర్తెందుకు రాడు, బాగా వస్తుంటాడు గుర్తు. చిన్నప్పుడు తరగతి అందరం ఏదో ఫంక్షన్లో చుట్టాలు బంధువులు అందరం కలిసినప్పుడు అందరు కలిసి మావి 4 ఫాదర్స్, వాళ్ళకి 2 అక్క చెల్లెళ్ళు, 6 అనమాట. మా నాన్నలు 4, మేనత్తలు 2. ఈ ఫ్యామిలీ అంతా మొత్తం ఒక 40-50 మంది ఉంటాం అందరు. కొంతమంది కాలం అయిపోయారు, కొంతమంది ఏదో ఫంక్షన్లో కలిసినప్పుడు అప్పుడు వాడు ఉండుంటే బాగుండు అని గుర్తు వస్తుండు. అంటే ఇప్పుడు అంత పెద్ద స్థాయిలో ఉన్నందుకు మీరు గర్వపడుతున్నారా, బాధపడుతున్నారా అని చెప్పొచ్చా మీరు మామూలుగా? అంటే నక్సల్ దీంట్లో కేంద్ర స్థాయిలో ఒక పోస్ట్ పెద్ద పదవిలో ఉన్నారు, అక్కడ మీరేమనుకుంటారు అసలు దానికోసం? ఏదైనా ఒక పక్క పెద్ద స్థాయికి వెళ్ళారంటే ఒక పక్క బాధ కాకుండా, ఎందుకంటే అందరూ హోంశాఖ నిఘాలో ఉన్నారు, తన ఆలప్లానే కదా ఇది. ఓకే, మరి మీకు ఒక మొన్న అక్కడ మీటింగ్ కూడా పెట్టినట్టున్నారు. అదే ఓకే, ఇప్పుడు న్యూస్లో వచ్చింది. అంటే మాకు అలాగా ఉంటుంది, ఇలాగా ఉంటుంది. అయితే ఉన్నత స్థానం అంటే ఉన్నతమైన చదువులు చదువుకొని కూడా ఈ ఉద్యమంలోకి వెళ్ళడానికి గల కారణాలు అయితే కుటుంబ సభ్యులకైతే
తెలీదు. మరో పక్కన కేశవరావు అయితే మాత్రం మంచి చదువు, స్పోర్ట్స్ మ్యాన్, మంచి కబడ్డీ ప్లేయర్ అని కూడా వాళ్ళ బ్రదర్ చెప్పే పరిస్థితి అయితే ఉంది. అయితే కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళిపోయినప్పుడు చెప్పినప్పుడు కూడా చాలా బాధపడ్డారని చెప్పేసి అయితే వేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్నేళ్ల క్రితం విశాఖపట్నం సబ్ జైల్లో కలిసినప్పుడు కూడా కుటుంబ సంబంధించే విషయాలు ఏవి కూడా కాకుండా ఎవరు అందరూ బాగున్నారా అనే విషయం కూడా మాట్లాడేవారని చెప్పేసి అంటున్నారు. అయితే అంత పెద్ద స్థాయిలో ఉన్నందుకు మాకు గర్వంగానే ఉంది, కానీ ఒక పక్కన అలాంటి దీంట్లోకి వెళ్ళారని బాధ కూడా ఉందని చెప్పేసి వాళ్ళ బ్రదర్ సూర్యనారాయణ గారు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఉద్యమాలకి శ్రీకాకుళం జిల్లా కేర్ ఆఫ్ అడ్రస్ ఓ పక్కన ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎలాంటి సమస్యలు బయటికి చెప్పినా వీళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి కనుకే మేము ఎవరం కూడా చెప్పలేదని చెప్పి వీళ్ళ బ్రదర్ చెప్పే పరిస్థితి. అయితే ఇక్కడ నేను ఎలా ఉన్నాననే సమాచారం కూడా ఎవరికి చెప్పకుండా ఉండడానికే నంబాల కేశవరావు ఉన్నారని చెప్పి స్థానికంగా కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలా వరకు కేశవరావు వెళ్ళిపోవడం చాలా వరకు బాధాకరంగా ఉందని చెప్పేసి అంటున్నారు. ఎప్పుడు ఉద్యమం అంటే అటు పోలీసులకి నక్సల్స్ మధ్యన కాల్పులు జరిగినా ఈ వార్త ఎక్కడ వింటామా అనే వేదన అయితే మాత్రం ఈ చిన్న గ్రామంలో అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు. నంబాల కేశవరావు ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే అరెస్ట్ అయ్యారు. విశాఖ జైలులో ఉన్నారు. అప్పుడు తీసిన ఈ ఒక్క ఫోటో తప్ప ఆయన ఇప్పుడు ఎలా ఉంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. అందుకే దేశంలో ఏ మూల మావోయిస్టుల మృతి అన్నా కూడా ఆయన్ను పెంచిన తల్లి భారతి బాధపడిపోతూ ఉంటారు. తండ్రి చనిపోయినప్పుడు కూడా చివరి చూపు చూసేందుకు కేశవరావు రాలేదని గుర్తు చేసుకుని బాధపడుతున్నారు భారతి. నీ కేశవరావు ఏమవుతాడు? కొడుకు ఏటవుతాడు. ఎప్పుడైనా కేశవరావు గుర్తొచ్చినప్పుడు మీకు బాధ అనిపిస్తుంటుందా? ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు కదా, ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తుంటారు కదా, మీకు ఏమనిపిస్తుంటది? ఏటి లేదు, ఏటి అనిపిస్తుంది. ఈ పోలీసులు ఏమో చెప్తే చంపాను మళ్ళీ ఇది అదంటే దుఃఖం వస్తుంది. నీ బిడ్డలకు నీకు ఉండదా కనికరము, జాలి ఉండదా? కొడుకు కూతురని చెప్పు అంతే. మరి ఇంకేటి వెళ్ళినప్పుడు మాత్రం నేను రాను కన్నమ్మ, మీరు బ్రతకండి, తగులాడకండి, కయ్యాలాడకండి, శుభ్రంగా ఉండండి, హాయిగా బ్రతకండి, నా బ్రతుకు నాది, మీ బ్రతుకు మీది అనిసినాడు. వెళ్ళిపోండు అంతే. దండం పెట్టి దానికి నాకు వెళ్ళిపోండు అంతే. మరి ఇంకేట్లే ఏడు చెప్తాడు, నేను బతుకుతాను అక్కడ అనిసినాడు. బతుకా పొట్టు రానిసిన ముదిరాను ఏడ్చి పెళ్ళి చేస్తామన్నాం, పేరెంట్గా చేస్తామన్నాం, పిల్లకి అడిగినామే అనవసరం. ఆ నాన్న చచ్చిపోండ్రు. పలానా నాన్న చచ్చిపోయినప్పుడు ఇచ్చినాడా, చూసినాడా అడగండి. చచ్చిపోయినప్పుడు కూడా రాలేదు. ఎక్కడ వచ్చినాడు అడిగి చెప్పడా? మా బావ కొడుకే ఇడికి చెన్నై వాళ్ళ తమ్ముడు తోటోడు. మీకు ఎప్పుడైనా చెప్పాడు ఇలా వెళ్తానని? ఎప్పుడైనా చెప్పాడు? చెప్పినాడు, చెప్పేసి వెళ్ళిపోండు. ఏమని చెప్పాడు? నేను నా బ్రతుకు నేను బతుకుతాను, హాయిగా నేను ఉంటాను, ప్రజాసేవ నాదేని అండు, వెళ్ళిపోండు అంతే. ఇంకేట్లే నాది ప్రజాసేవ, ప్రజలకు బ్రతుకు ఇచ్చేస్తాను, సేవ నాది. నేను కాదు, మీరు కాసినారు తల్లిదండ్రులే. మీరు అప్పుడు వద్దని చెప్పారు? అప్పుడు ఏ ఏడుపులు వాళ్ళు వద్దని వాళ్ళ నాన్న జుమాయించిపోయి చచ్చిపోతున్నాడు. ఆడే వాళ్ళు చచ్చిపోండి వాళ్ళ నాన్న బెంగ పెట్టుకుని. బాగా చదువుకునేవాడు అంటే కదా, మంచిగా ఇంజనీరా? ఊళ్ళో అంత చదువు చదివినాడు. ఆ తర్వాత అందరూ చదివినారు. అడుగు చెప్తాడు. ఫస్ట్ చదివింది కేశవరావు. ముందు ఆడికే ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు ఆడు. మార్కులు ఎక్కువ వచ్చినాయి ఆడి. తెలియని మొదటి నుంచి తెలివితేటలే వాడు. వెళ్ళిపోండి అంతే. మరి ఇంకేంటి, నేను రాను, మీరు ఆయి బ్రతకండి, అవుతుంది దెబ్బలు అడకండి, కయ్యాలు అడకండి అని వెళ్ళిపోండి అంతే. మొన్న కేశవరావు దీంట్లో చనిపోయాడు అని చెప్పేసి చెప్పారు కదా, అప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా కనిపించింది. సుమాయి పడిపోరు. అది ఎవడు పోలీసు వాడు ఎవడు వచ్చినాడు చెప్పాడు. నేను అడకపోకుండా దాన్ని బాగోలేదు నాయన, నడలేను, కాలు దెబ్బ అడుగు అన్న. ఇద్దరు వచ్చినారు టెక్కల వాళ్ళు. అడిగినా యా ఊరు అన్నాను, టెక్కలు అన్నారు. వచ్చిన చూసారు వెళ్ళిపోయారు అంతే. నేను ఏడ్చేస్తాను.
మీ పేరమ్మా? భారతం. ఇక నంబాల కేశవరావు పేరు వింటూ పెరగడం తప్ప ఆ ఊరిలో ఆయన ఎలా ఉంటారో కూడా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక యువకులైతే ఉద్యమం కంటే ప్రజల్లో ఉండి ధైర్యంగా పోరాడాలనే ఉద్దేశంతోనే కనిపిస్తున్నారు. నంబాల కేశవరావు గురించి తెలుసుకుంటున్నప్పుడు ఓవైపు గర్వంగా ఉంటుందని, మరోవైపు ఆయన కోసం వచ్చే పోలీసుల వెతుకులాటలు, ఊరికి వచ్చి చేసే ఎంక్వైరీలు చూసినప్పుడు భయంగా ఉంటుందని స్థానిక యువకులు చెబుతున్నారు. మాది ఇదే ఊరండి. మాకు తెలిసి మేము చిన్నప్పటి నుంచి కూడా ఆయన గురించి మేము వినేవాళ్ళం. ఆయన అంటే వ్యక్తిగతంగా కూడా చాలా మంచి మనిషి అని. తర్వాత రెండోది ఏంటంటే వెల్ ఎడ్యుకేటర్ కూడా ఆయన ఇది. సో ఆయన ఎప్పుడు ఆయన అంటే ఎంఏ కూడా ఆయన చేశారు ఆయన. తర్వాత ఆయన వరంగల్లో ఎక్కడ చదువుకున్నారంట. ఆ టైంలో ఏంటంటే మనకి ఆ సమయంలో భూస్వామ్య విధానం ఎక్కువ ఉండేది. ఆ టైంలోనే కదా నాకు తెలిసి నక్సలిజం ఇలాంటివన్నీ కూడా పోరాటాలని ఎక్కువ జరిగేవి ఆ టైంలో. సో ఆ టైంలో ఏంటంటే ఆయన పీపుల్స్ వార్ తరపున అనమాట ఆయన అభ్యుదయ భావాలు బాగా అలవాటు చేసుకొని ఆ తిరుగుబాట్లు దీంట్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేసేవాడంట. సో కాలేజీలో ఏదో ఒక గొడవ అయితేనో ఆ గొడవలో ఏంటంటే అది ఎవరినో ఒకరు చనిపోయారు. చనిపిస్తే అది ఆ మర్డర్ కేసు ఈయన మీద పడిపోయిందని తెలిసింది. సో ఆ టైంలో ఏంటంటే మేబీ నేనేమనుకుంటున్నానంటే చెయ్యని తప్పుకి నేరం అనుభవించి జైలుకి వెళ్ళడం కంటే ఇలా బయట చాలామంది తప్పు చేసే వాళ్ళకి ఏదైనా సమాధానం చెప్దామనే ఉద్దేశంతో ఏమైనా సరే అలాంటి ఆలోచనలతో ఏమైనా వెళ్ళిపోయారేమో అని అనుకుంటున్నాం. కానీ కాకపోతే మా ఊర్లో ఆయన ఉండి ఇక్కడ చదువుకోవడం, ఈరోజు ఆ పొజిషన్లో ఉండటం చాలా వరకు అంటే వెల్ గుడ్ మనిషి అనేది మాకు తెలుసు. కానీ ఈరోజు ఆయన వల్ల ఏంటంటే మా ఊరు కొంత రకంగా చెప్పాలంటే కొంచెం దేశానికి కూడా పరిచయం అయింది అంతే. సో నిజం చెప్పాలంటే మా ఊర్లో అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్లేనండి. బాగా చదువుకున్నారు, బయట కూడా బాగానే స్థిరపడ్డారు. ఎవరు స్థిరపడలేదు, చెడిపోయారు అనేది ఏం లేదు. ఒకప్పుడైతే మా చుట్టుపక్కల అన్నిటికీ కూడా పేదరికంలో ఉండే, బాగా పేదరికంలో ఉండే. ఈ గ్రామంలోనే ఉన్న పెద్దలు చాలా వరకు వాళ్ళకి వ్యవసాయం చేసుకునే అవకాశాలు కల్పించడం, తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళకి అకామిడేషన్ క్రియేట్ చేయటం, తర్వాత ఏదైనా అవసరాలు ఉన్నా తీర్చడం. కొన్నిసార్లు ఇక్కడ మా ఊర్లో ఏంటంటే కొన్ని కుటుంబాలు అయితే వాళ్ళకి ఏకంగా ప్రతిరోజు అన్నం కూడా పెట్టేవాళ్ళు. అంత పెద్ద అండాల్లో వండేసి మరీ పెట్టేవాళ్ళు. సో అలా అంత పెద్ద స్థాయిలో ఎదిగిన ఊరు ప్రస్తుతానికైతే బాగా డౌన్ అయింది. మరి ఇప్పుడు అందరు కూడా బయట సెటిల్ అయిపోయారు. ఏదో ఒక పండుగ కోసం ఇలా వస్తుంటారు. ఆ 3 రోజులు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. తర్వాత ఏమీ ఉండదు. కానీ ఏంటంటే సడన్గా ఈయన చనిపోయారు అనే విషయం కొంచెం తెలియగానే చాలా వరకు వాళ్ళ బంధువులు కానీ మీలో బాధపడ్డారు. కానీ మాకు తెలిసిన విషయం ఏంటంటే చాలా వరకు ఆయన మీద ఇలాంటి అటెంప్ట్స్ చాలాసార్లు జరిగాయి. కానీ రాజకీయ కోణం నుంచి కానీ లేదంటే ఇంకా వేరే విషయాల్లో కానీ సో ఆయన్ని బయటికి తీయటం కోసం మేబీ ఇలాంటి ప్రయత్నాలు చాలాసార్లు జరిగాయి అనేది అయితే మాకు తెలిసింది. బట్ నాకెందుకు ఏమనిపిస్తుందంటే అంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళని పోలీస్ యంత్రాంగం కానీ ఇలాంటి వాళ్ళు కానీ మొట్టబెట్టాలని ఆలోచనలు ఏమైనా ఉన్నా సరే నాకు తెలిసి ఆ పొజిషన్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి, ఆ జనరల్లో ఉంటున్నారు కాబట్టి కష్టమైన విషయమే. అంటే నాకు తెలిసి నేనేమనుకుంటానంటే మనకు బయట ప్రపంచంలో ఉండేటటువంటి విషయాలు ఎక్కడున్నా సరే ఏమైనా తెలుస్తుంది. కానీ అడవుల లోపల ఏం జరుగుతుంది, ఆ లూప్ లైన్స్ ఏంటి, ఇలాంటి విషయాలు ఎవరికి కూడా అంతగా తెలియవు. సో ఎప్పుడు కూడా ఫైట్ జరుగుతుంది. కానీ చదువుకునే వ్యక్తిగా నేనేమనుకుంటున్నానంటే ప్రస్తుతం 5G నెట్వర్క్ అందరం ఎదగడానికి స్కోప్ ఉంది, అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడంటే చదువు అనేది అందరి చేతిలో లేదు, విద్యా వ్యవస్థ అంతగా ఇది కాలేదు. ధనవంతులు, మధ్యతరగతి వాళ్ళు ఓకే చదువుకోవడానికి చాలా వరకు ప్రయత్నాలు జరిగేవి. కానీ పేదవాళ్ళు ఉన్నతంగా ఎదగడానికి అవకాశాలు ఉండే కాదు. కానీ ఈ కాలంలో మాత్రం పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. రిజర్వేషన్ లేకపోయినా సరే వాళ్ళ సామర్థ్యం మీద కష్టపడితే మాత్రం పోలీసులు వచ్చి అడుగుతుండేవారా? అడుగుతుండేవాళ్ళు అండి. అప్పుడప్పుడు వస్తుంటారు నార్మల్గా. అంటే అడగడం అంటే ఒకటి ఇంతకుముందు ఎప్పుడైనా సరే రావడం చేయడం కంటే ఎప్పుడో ఇలాంటి సిచ్యువేషన్లు ఏమైనా జరిగితే అంతే తప్ప, కానీ అంతకుమించి వాళ్ళకి కూడా అంతేం లేదండి. అంతకుమించి ఏం లేదు. మొన్న ఉదాంతం జరిగింది, నంబాల కేశవరావు చనిపోయారు అని చెప్పేసి అన్నారు. ఆ టైంలో మీకు ఏమనిపించింది అసలు? నేనైతే ఏమనుకున్నానంటే చనిపోలేదేమో నేనైతే అనుకున్నాను. ఆయన చనిపోయారనే ఆలోచన అంటే ఫస్ట్ న్యూస్ చూశాను కానీ అది ఎందుకో ఫేక్ అనుకున్నాను. తర్వాత అదే తెలిసింది మళ్ళీ. మేము 31 మంది చనిపోయారు, బట్ డెడ్ బాడీస్లో ఆయన బాడీ ఇంకా మాకు క్లియర్ కాలేదు అని. నాకు ఫస్ట్ అయితే ఆయన చనిపోలేదేమో అనుకున్నాను నేను. తర్వాత నేను ఫస్ట్ నాకు ఆ న్యూస్ తెలిసిన తర్వాత ఏమో మేబీ ఫేక్ అయి ఉంటుంది అనుకున్నాను ఫస్ట్ అయితే. అది మాత్రం నిజం. నా గుడ్ నేమ్ మహేష్ అండి. సో నాకు తెలిసి అంటే ఈ సిచ్యువేషన్ గురించి నేనైతే ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. అంటే ఇప్పుడున్న అవసరానికి ఓకే పోరాటం అవసరమే, కాదనట్లేదు. కానీ నేనేమనుకుంటున్నానంటే ఈ రోజుల్లో
మన సామర్థ్యం, మన ప్రతిభా సామర్థ్యాలు, మన విద్య, దీంట్లో మనం స్కిల్స్ డెవలప్ చేసుకొని మనం కాస్త ఉన్నతంగా ఎదిగామంటే 10 మందికి అవకాశాలు కల్పించే వాళ్ళం అవుతాం. పోరాటాలు ఏవైనా చేయాలంటే మొదట ఏదైనా సరే ఆర్థిక పరిస్థితులు అనేవి బలపడాలి. ఈరోజు మన భారతదేశంలో ఆర్థిక పరిస్థితులు బలపడడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కష్టపడి ముందుకు ఎదిగినట్టయితే చాలా వరకు బెటర్ దెన్ అని ఆశ చేసినండి. మరి ఇప్పుడు వల్ల పోరాటాలు ఇవంటే వాటి వల్ల ఏంటంటే ఒకటండి, దీనివల్ల ఏం జరుగుతుందంటే అవినీతి ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు, సామాన్యులకు కూడా. కానీ మధ్యలో ఈ ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు మరణించడం, వాళ్ళకు వాళ్ళు కొట్టుకోవడం కొంచెం బాధాకరమైన విషయంలాగా నాకైతే తోస్తుంది. అంతేనండి. థ్యాంక్ యూ. దూరంగా విసిరేసినట్లుండే ఈ ఊరు మావోయిస్ట్ పార్టీని నడిపించే అగ్రనేతనైతే అందించింది కానీ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలతో నిత్యం గడిపే ఓ వ్యక్తికి చెందిన కుటుంబాన్ని ఎలా ఓదార్చాలో తెలియక ఇన్నేళ్లుగా ఉద్యమంలో ఉండిపోయిన తమ మనిషి కోసం వీళ్ళు పడే వేదనను తీర్చలేక మౌనంగా చూస్తుండిపోతోంది.